సార్ ఇది శివాజీ గణేశన్ ఆయన ఇంటిని మన కోర్టు అనేది స్వాధీనం తీసుకుంది దేనికోసం సార్? సో ఈ విషయం ఏంటంటే శివాజీ గణేశన్ వాళ్ళ అబ్బాయి రామ్ గణేశన్ వాళ్ళ అబ్బాయి రామ్ కుమార్ గణేశన్ వాళ్ళ అబ్బాయి దుష్యంత్ రామ్ కుమార్. దుష్యంత్కి అభిరామి అనే ఆవిడతో పెళ్ళయింది. వీళ్ళిద్దరూ యాక్టర్స్ అలాగే నిర్మాతలు కూడా. ఈసన్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద చాలా సినిమాలు నిర్మించారు. ఒక సినిమా ఏంటంటే జగజాల కిల్లాడి అనే ఒక సినిమాని నిర్మిస్తున్నారు. అది ఎప్పుడో స్టార్ట్ అయింది, ఇంకా రిలీజ్కి నోచుకోలేదు, చాలా టైం పడుతుంది. డేట్ పొడిగించిన కొద్దీ ప్రొడ్యూసర్కి అప్పుల టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు ప్రొడ్యూసర్స్ ఏంటంటే ఫైనాన్స్ తెచ్చుకొని సినిమా చేస్తారు. ఫైనాన్స్ ఇచ్చినోడు ఒక పీరియడ్ టైం ఇస్తారు. నువ్వు సినిమాని సంవత్సరాలు పొడిగిస్తూ ఉంటే వాడికి ఫైనాన్స్ ప్రతి సంవత్సరం కడతానే ఉండాలి. అసలు కంటే వడ్డీ ఎక్కువ అవుతుంది అంటారు చూడు అప్పుడప్పుడు. ఈ టైప్ సిచ్యువేషన్. ఇప్పుడు ఏమైంది, దుష్యంత్ రామ్ కుమార్ ఒక సినిమా ఈ జగజాల కిల్లాడిని, ఇది ఎవరు అరణ్యం సినిమాలో ఉన్నాడు చూసా, విష్ణు విశాల్, ఆ అబ్బాయిని హీరోగా పెట్టి మన నివేత హేతురాజ్ అది మన సితరాల సిరపడు అలా వైకుంఠపురంలో ఉంటాడు చూడు అమ్మాయి, ఆ అమ్మాయిని పెట్టి హీరోయిన్గా ఒక సినిమా ప్లాన్ చేశారు. అది ఏదో నత్తనడకన సాగుతూ ఉంది, అప్పుడు కొంత. కాకపోతే ఈ సినిమాకి వీళ్ళు ఎక్కడ ధనభాగ్యం అనే ఒక ఎంటర్ప్రైజెస్ అంటే ఈ ఫైనాన్షియర్స్, ఈ ధనభాగ్యం నుంచి వీళ్ళు ఎంత తీసుకున్నారు, 3.74 తీసుకున్నారు సిఆర్. పావు తక్కువ 4 కోట్లు చెప్పాలంటే. దీనికి సంబంధించి వీళ్ళు ఏడాదికి 30% ఇస్తామని చెప్పారు. 30% అంటే చాలా ఎక్కువే, బట్ ఇవాళ రేపు అలాగే ఇస్తున్నారు. అంటే ఇప్పుడు చెప్పాలా, నువ్వు 1,00,000 తీసుకుంటే 1,30,000 ఇవ్వాలి, 1,00,000 తీసుకుంటే 1,30,00,000 ఇవ్వాలి. అది ఒప్పందం ప్రకారం. డేట్లు ఏమో పొడిగిస్తా అవుతున్నాయి. హీరోయిన్ల డేట్లు సెట్ అవ్వట్లా, సినిమా ఇంకా పూర్తి అవ్వాలా, అలానే ఆపే ప్రసక్తి కూడా లేదు, కొనసాగింపులోనే ఉంది ప్రజెంట్. ఇటేమో ఫైనాన్స్ పెరిగిపోతుంది, ఏం చేద్దామో అర్థం కావట్లా, చేతులు ఎత్తేద్దామా అనే సిచ్యువేషన్లో వీళ్ళు ఉన్నప్పుడు ధనభాగ్యం 10 సార్లు తలుపులు తట్టి నా డబ్బులు నాకు ఇచ్చే అని అడిగింది. వీళ్ళేమో ఇవ్వలేని పరిస్థితి, ఇంకా సినిమా అవ్వలేదండి, ఆగండి చేసేదేం లేక కోర్టులో కేసేసింది. మాకు వీళ్ళు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వట్లా. కోర్టు చూసింది, ఇరుపక్షాలకు కూడా వీళ్ళేం పెద్ద క్రిమినల్స్ కాదు, నువ్వు కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. కాకపోతే ఏంటంటే నీకు ప్రాబ్లం వచ్చింది, లేవు, అతను కూడా తగ్గొచ్చు. అంటే నువ్వు అసలు ఇచ్చినా పర్లేదు, కనీసం 5 కోట్లని ఇవ్వండి, మిగతా చూసుకుందాంలే అని అనొచ్చు. వీడు 9 కోట్లు ఇవ్వాలంట, ఇంచుమించు 10 కోట్లు ఇవ్వాలి. 10 కోట్లు ఉంటే వీళ్ళు ఎప్పుడో సినిమా తీసి రిలీజ్ చేస్తారు, లేవు, ఇవ్వాలి. వీళ్ళు కోర్టులో కేసేసారు, మాకు ఇవ్వాలి అని చెప్పేసి. అక్కడ జరిగిన పరిస్థితి ఏంటి, జడ్జి కూడా పాపం ఏమనాలో అర్థం కాక 2 ఇన్నోసెంట్ పార్టీస్ ఉండేసరికి ఒక మధ్యవర్తిని నియమించారు. రిటైర్డ్ జస్టిస్ అయిన రవీంద్రన్ అనే ఆయన్ని కూర్చోపెట్టాడు. ఆయన పెద్ద మనిషి గారు ఏదో ఒకటి తేల్చండి, పాపం 2 వర్గాలు మంచి వర్గాలే, ఎవరిని ఏమనేటట్లేదు, చూసి మీరే ఒక నిర్ణయం తీసుకోండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాంక్స్ కూడా మనం అప్పుడప్పుడు క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టకపోతే ఒక సెటిల్మెంట్కి వస్తారు వాళ్ళు. 1,00,000 ఉందనుకో, సెటిల్మెంట్లో 50కో 60కో కొడితే నీది ఇంకా సెటిల్ చేసేస్తారు, ఏమనరు వడ్డీ మీద. అట్లాంటిది అవకాశం ఏమైనా కల్పించారు? ఉంటాయి, అవకాశాలు ఉంటాయి, కానీ వ్యవహారం కోర్టుకు వచ్చింది కాబట్టి మనం కొంచెం జోక్యం కల్పించుకొని ఏదైనా 2 వర్గాల వారిని కాంప్రమైజ్ చేయగలమా అన్నట్టుగా వాళ్ళు ఉంటే, ఇక్కడ వీళ్ళు ససేమిరా నేను కాంప్రమైజ్ కాము. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు డబ్బులు లేవు అంటున్నారు, కానీ వీళ్ళ పేరు మీద ఆస్తులు ఉన్నాయండి, అవి మాకు తెలుసు, ఎంత కాదన్నా వీళ్ళు పలానా వంశానికి చెందిన వాళ్ళు, ఆ ఆస్తులన్నీ వీళ్ళవే. ఇక్కడ చెన్నైలో మంచి సెంటర్లో వీళ్ళకి పెద్ద బంగ్లా ఉంది అని చెప్పి దాన్ని అక్కడ ప్రజెంట్ చేశారు వాళ్ళు. ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది, ఈ బంగ్లా శివాజీ గణేశన్కి చెందింది. శివాజీ గణేశన్ అంటే మీకు నరసింహ సినిమాలో రజనీకాంత్ వాళ్ళ నాన్న. ఆ ఆస్తి అంతా పోయాక ఇల్లు తమ్ముడు పేరు మీద రాశాక, ఒరే నేను బతికిన ఇల్లు ఒక్కసారి చూసుకుంటానని ఆ పిల్లర్ని పట్టుకొని చనిపోతాడే, అలా చూసుకుంటా ఆయన అన్నమాట శివాజీ గణేశన్. సో ఇప్పుడు సరే శివాజీ గణేశన్ది లెక్క తేలింది. శివాజీ గణేశన్ ఆస్తి ఎవరికి వస్తుంది, రామ్ కుమార్ గణేశన్ కొడుకు కాబట్టి.
కొడుకు ఆస్తి ఎవరికి వస్తుంది, మనవడికే వస్తుంది, దుష్యంత్ రామ్ కుమార్కి వస్తుంది. అవును. సో దుష్యంత్ రామ్ కుమార్కి తాతల కాలం నాటి ఆస్తి ఇన్ని కోట్ల విలువైన ఒక బంగ్లా అక్కడ ఉందండి. అది ఎంత కాదనుకున్నా వీడిదే, ఇవాళ కాకపోతే రేపైనా సరే. ఇప్పుడు నా వ్యవహారం తేల్చాలని మేము అంటున్నాం కాబట్టి ఆ బంగ్లాకు సంబంధించి దాని వాల్యుయేషన్ ఎంతో లెక్కగట్టి దాంట్లో మాకు రావాల్సిన ముక్క కొంచెం కత్తిరించుకుంటాము అంత సైజులో, దానికి మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్తే ఈ జస్టిస్కి కూడా అది సబబే అనిపించింది. ఎందుకో మరి, అంటే వీళ్ళకి చేతిలో చిల్లి గవ్వ లేదేమో, కాకపోతే ఏంటంటే అమ్మడానికి ప్రాపర్టీస్ ఉన్నాయి కానీ అమ్మలేరు, ఎందుకంటే అది శివాజీ గణేశన్ గారి, యూ కాంట్ సెల్ ఇట్. వాళ్ళకి అదొక చాలా ఇష్టపడి కట్టుకున్నాడు, అదొక గుర్తు అంతే. దాన్ని ఏం చేయలేం. మరి ఏం చేద్దాం అంటే సరే కోర్టుకి ఎక్కింది కదా వ్యవహారం, బట్ యూ హ్యావ్ టు డూ అని తీర్పిస్తే ఇప్పుడు ఆ ఇంటికి సంబంధించిన కొంచెం పార్ట్ని ఈ కేసుకి అటాచ్ చేశారు. మీరు ఖచ్చితంగా అది అమ్మైనా సరే ఏమైనా సరే వీళ్ళకి డబ్బులు కట్టాలని వచ్చింది. అయితే ఇప్పుడు అదే ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళకి 9 కోట్ల ఆ చిల్లర ఎంతో సెటిల్ చేసేస్తే వీళ్ళు కూడా సెట్ అవుతారు. మరి వాళ్ళ ముక్క అమ్ముకుంటారా, లేదా ఇల్లు ఎక్కడైనా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి వీళ్ళకి ఇస్తారా, లేదా ఇల్లు అమ్మేస్తారా, శివాజీ గణేశన్ హౌస్ని అప్పచెప్తారా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. కాకపోతే ఏంటంటే ఈ చర్చ బయటకు వచ్చిన తర్వాత అందరికి అర్థమైంది వీళ్ళ పొజిషన్. ఎవరైనా శివాజీ గణేశన్ గారితో బాగా ఆప్తంగా ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళు బాగా తెలిసిన వాళ్ళు కానీ ఏమైనా సహాయం చేస్తారేమో చూడాలి.